అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ గేట్లు తెరవడంతో పర్యాటకుల సందడి మొదలైందని చెప్పవచ్చు. మనం నాగార్జున సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా నాగార్జున సాగర్ ఆ క్రస్ట్ గేట్ల నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని, ఆ దృశ్యాలని చూడడానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 14 గేట్లను కూడా తెరవడం జరిగింది. ఉదయం నుంచి కూడా మొత్తం పర్యాటకుల తాకిడి వరకు. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను యూఎస్లో ఉంటానండి. నా వైఫ్ది నల్గొండనే. ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా గేట్స్ ఓపెన్ అని న్యూస్ వచ్చింది, చూద్దామని అంటే వచ్చానండి. ఇంతకుముందు చూసారా? ఇంతకుముందు చూడలేదు, ఫస్ట్ టైం. ఎలా ఉంది? బాగుంది యాక్చువల్, వెరీ సీనిక్. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్. ఎలా ఉంది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేసిన. అక్కడ పక్కన చిన్న వాటర్ ఫాల్ లాంటిది ఉంది, దాంట్లో చాలా ఆడిన. ఫస్ట్ టైం చూడు. చెప్పండి, ఇంతకుముందు వచ్చారా? నేను వస్తానండి, ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని బిఫోర్ మ్యారేజ్. ఈ మధ్య రాక చాలా ఇయర్స్ అయింది, బట్ మేము వచ్చిన టైంకి గేట్స్ ఓపెన్ చేయడం చాలా హ్యాపీ ఉంది. పాపని ఇట్లా చూపించండి, అతను బాగా ఎంజాయ్ చేస్తుంది. మొత్తం కూడా ఈ సీనరీ కానీ మొత్తం కానీ ఇలా యా బాగుంది, చాలా బాగుంది. వెదర్ కూడా బాగుంది టైంకి. చాలా గ్రీనరీ, గ్రీన్ అండ్ సీనిక్. వాటర్ కూడా చాలా బాగుంది. వాటర్ లెవెల్ కూడా చాలా హై ఉంది, చూడడానికి బాగుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్, కానీ మేము ఇక్కడే లోకల్. సో అదే గేట్స్ ఈరోజు తెరుస్తారని తెలిసి. ఎలా ఉందండి వ్యూ? చాలా బాగుంది యాక్చువల్లీ. నా కొడుకు తీసుకొని రావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా, ఇప్పుడు రైట్ టైంకి వచ్చినా అని మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను డ్యామ్స్ ఓపెన్ చేసినప్పుడు. చాలా బాగుంది అసలు. లేదు అంటే చూసాను, కానీ గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎప్పుడు చూడలేదు. అవును. బాగుందండి, మేము చాలాసార్లు చూసాం. మాది మా అమ్మ వాళ్ళు ఇక్కడే. అవును అవును, చాలా రోజులు అయింది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వంకతన్న చూడొచ్చు కదా, అమ్మగారింటికి రావచ్చు, చూడొచ్చు కదా. చాలా సంతోషం కదా, ఇప్పుడు చుట్టాలు కూడా అందరు వస్తారు, అందరం కలుస్తాం. చాలా సంతోషం. పండగ అంతే కదండి, మా ఊరు కదా ఇది. చెప్పండి, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? బాగుంది, వ్యూ బాగుంది. జనాలు కూడా ఇప్పుడు వాటర్ వస్తాయి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. అవును, ఇవాళ లీవ్, సిక్ లీవ్ అని చెప్పాను. ఇది వేస్తే ప్రాబ్లం వస్తుందేమో నాకు. యా డెఫినెట్లీ వస్తాను. ఇది ఇక్కడ మాది యాక్చువల్ మేము ఉండేది హైదరాబాద్, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. సో ఇక్కడికి వచ్చాము, ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వస్తా కంపల్సరీ. వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వస్తారండి, నా కొడుకు, నా మనవరాలు, నా బిడ్డలు రాకుంటే ఎవరు వస్తారు? ఆల్రెడీ 2 years కదా ఓపెన్ అయ్యి, కూడా ఇప్పుడు 2 years తర్వాత ఓపెన్ అయినాయి కాబట్టి జనాలు కూడా హ్యాపీ ఉంటారు. చూడొచ్చు, చాలా వరకు క్రౌడ్ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఫస్ట్ టైం వీరంతా కూడా లోకల్ అయినప్పటికీ కూడా చిన్న బాబుని కూడా తీసుకొని మొత్తం కూడా కుటుంబ సమేతంగా ఫ్యామిలీ పరంగా రావడం జరిగింది. చాలా బాగుందండి. మేము ఇక్కడ నాగార్జున సాగర్ హిల్ కాలనీ నుంచి ఉంటున్నాము. చాలా బాగుంది. ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడు వస్తాము. ఇది ఎన్నోసారి చూడడం? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, 1 year నుంచి. మొత్తం సీనరీ ఇట్లంతా చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తాము, మా ఫాదర్ తో వచ్చాను. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈ సుందర దృశ్యాలను కూడా చూసి. ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్ మన నెల్లూరు అన్న, హైదరాబాద్ నుంచి వచ్చాం. బాగుందన్న, యాక్చువల్ దీనికోసమే వచ్చాం అనమాట. అందుకే మా ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్పండి. కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం ఇది ఏపీ బార్డర్ అని చెప్పొచ్చు. ఏపీ వచ్చే వాహనాలంతా కూడా వాహనాలు ఆపి మరీ చూస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ వైపు వెళ్లే వారు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనం నీటిని దిగువకు విడుదల చేసినటువంటి ప్రాంతాన్ని చూస్తున్నాం. మొత్తం కూడా వాటర్ అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉందండి సీనరీ? మేము మామూలుగా వేరే పని మీద వెళ్ళి వస్తున్నాము. ఏందని చూస్తే పొద్దున వెళ్ళేటప్పుడు లేదు, ఇప్పుడు ఓపెన్ చేశారు. ఎన్నింటికి చేశారో తెలియదు, ఓపెన్ చేశారని దిగాము. బాగుంది. చూడగానే అంటే మేము దగ్గరే, ఇక్కడి నుంచి 25 kilometers. అందుకని మేము ఎప్పుడు వస్తాము. బాగుంది. 2 సంవత్సరాల నుంచి కూడా లేవు కదా, అయినా మనకి ఇక్కడ పడలేదు. వేరే చోట నుంచి మాకు వాటర్ వస్తుందంటే బాగా సంతోషంగా ఉంది.
చేస్తున్నారు. మరి వ్యూ కూడా చూసినట్టయితే ఎంతో అద్భుతమైనటువంటి వ్యూ అని చెప్పవచ్చు. ఎవరైనా పర్యాటకులు కూడా నాగార్జున సాగర్కి రావాలంటే ఆర్టీవీ ద్వారా చెప్తున్నాం, సాగర్ డ్యామ్ పై ఎవరికి కూడా అనుమతి లేదు, గతంలో అనుమతి ఉంది. ఎవరైనా సాగర్ని చూడడానికి వచ్చే పర్యాటకులు అటు హైదరాబాద్ నుంచి కానీ ఇటు గుంటూరు నుంచి వచ్చేవారు ఎవరైనా ఉన్న ప్రస్తుతం సాయంత్రం సమయం కానీ ఉదయం సమయం కానీ ఇక్కడికి చేరుకోవాలి. ఉదయం సమయం అయినా కానీ సాయంత్రం సమయంలో ఈ సమయంలో కనుక ఈ బ్రిడ్జ్ పై కనుక వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి వ్యూ ఉంటుంది, సుందర దృశ్యాన్ని ఉంటుంది. ఇంకా మరి 2-3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఫ్లో కొనసాగుతుంది. గేట్లు తెరిచే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ ఈ డ్యామ్ పైకి వచ్చి మాత్రం ఎదురుగా ఉన్నటువంటి దృశ్యాలను ఖచ్చితంగా కూడా చూస్తే మాత్రం ఫ్యామిలీతో కానీ వాళ్ళంతా వచ్చిన వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇది చూస్తున్నాం, ఇది ఏదైతే ఉన్నదో ఇది 2 బ్రిడ్జి ఉన్నదో ఈ బ్రిడ్జ్ అనేది బార్డర్ అని చెప్పవచ్చు. ఇది ఏపీ, అదేవిధంగా ఇది తెలంగాణ ప్రాంతం. ఇది పూర్తిగా తెలంగాణ పరిధిలో ఉంది, ఇది ఏపీ వైపు ఉంది. 2 రాష్ట్రాల సరిహద్దు ఈ బ్రిడ్జ్ అని చెప్పవచ్చు. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో మనం ఉన్నాం. 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చూసినట్లయితే ఇటు పూర్తిగా కూడా ఏపీ పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఏపీ పోలీసులు వాహనాలని నిలిచించడం కానీ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కానీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడే వెంటనే ఒక 100 మీటర్స్ పరిధిలో మనం చూస్తున్నాం. ఇటువైపు చూసినట్లయితే తెలంగాణ పోలీసులు కూడా పరిస్థితిని మొత్తం సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మనం తెలుగు రాష్ట్రాలు కలుస్తున్నప్పుడు మొత్తం కూడా అంతా కూడా ఇది మన ఆధీనంలో ఉండేది, అంతా కూడా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా వేరువేరుతో కూడా మొత్తం ఈ బ్రిడ్జి పరిధిలో మొత్తం 26 క్రస్ట్ గేట్లు కూడా 13 క్రస్ట్ గేట్లు ఏపీ, అదేవిధంగా ఇంకో 13 క్రస్ట్ గేట్లు కూడా తెలంగాణకు కేటాయించడం జరిగింది. మొత్తం కూడా డ్యామ్ పై మాత్రం నాగార్జున సాగర్ మెయిన్ డ్యామ్ పై మాత్రం పూర్తిగా సెంట్రల్ ఫోర్స్ ఉంది. ఎవరైనా పర్యాటకులు చూస్తే కనుక ఈ డ్యామ్ పైకి వచ్చి ఎక్కువగా చూస్తున్నారు. మనం బార్డర్ ప్రాంతంలో ఉన్నాం, ఇక్కడ వాహనాలని ఈ డ్యామ్ పై మాత్రం అనుమతించడం లేదని చెప్పొచ్చు. అయినా కానీ చాలా వరకు పక్కనే వాహనాలను నిలుపుకొని కూడా ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇక కాస్త ముందుకు వెళ్ళినట్లయితే పెద్ద ఎత్తున అక్కడ వారి యొక్క తినే సౌకర్యాలు కానీ మొత్తం కూడా ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇంకా 3-4 రోజుల పాటు ఇదే విధమైనటువంటి ఫ్లో కొనసాగితే ఖచ్చితంగా పర్యాటకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ సెల్ఫీలు తీసుకుంటూ కూడా వీడియోల్లో బంధిస్తూకుంటా ఎంతో ఆహ్లాదకరంగా ఈ దృశ్యాలన్నీ కూడా చూస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది వరల్డ్ టూరిజం ప్రపంచ పర్యాటక కేంద్రం అని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్కి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి నాగార్జున సాగర్లో కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.